క్యాల్కి 2898 యాడ్ తర్వాతి భాగం సీక్వెల్ షూటింగ్ అధికారికంగా తిరిగి ప్రారంభమైంది. ఇది అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. స్వల్ప విరామం తర్వాత చిత్ర బృందం తిరిగి సెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్లో తాజా షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. చిత్ర నిర్మాతలు దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ సినిమా పనులు నిరాటంకంగా ముందుకు సాగుతున్నాయని పలు నివేదికలు ధృవీకరిస్తున్నాయి. కొత్త షెడ్యూల్లో చేరిన తారాగణం. సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల సెట్స్ నుండి చిత్రాలను పంచుకుంటూ చిత్రీకరణ తిరిగి ప్రారంభమైందని ధృవీకరించారు. నివేదికల ప్రకారం దుల్కర్ సల్మాన్ మరియు జెడి చక్రవర్తి కొనసాగుతున్న షెడ్యూల్లో చేరి ఆయనతో పాటు షూటింగ్ చేస్తున్నారు. ప్రభాస్ కూడా త్వరలో షూట్లో చేరతారని భావిస్తున్నారు. ఇది ప్రాజెక్ట్కు మరింత ఊపునిస్తుందని అంచనా. ఇంతకుముందు అమితాబ్ బచ్చన్ తన సన్నివేశాల్లో కొంత భాగాన్ని పూర్తి చేసి ముంబైకి తిరిగి వెళ్లారు. మొదటి చిత్రంలోని అత్యంత శక్తివంతమైన పాత్రలలో ఒకటైన అశ్వత్థామగా ఆయన మళ్లీ కనిపించనున్నారు. పునఃసమావేశం మరియు నిర్మాణ విశేషాలు. ఈ సీక్వెల్లోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి, దాదాపు 4 దశాబ్దాల తర్వాత అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ తిరిగి కలవడం. ఈ ఇద్దరూ చివరిసారిగా 1985లో వచ్చిన గిరఫ్తార్ చిత్రంలో కలిసి కనిపించారు. అందుకే అభిమానులకు ఈ కలయిక ఎంతో ప్రత్యేకంగా మారింది. ఈ సీక్వెల్కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను గతంలోనే ప్రభాస్ లేకుండా శంకర్పల్లిలో చిత్రీకరించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ ముమ్మరంగా సాగుతుండటంతో సినిమా పనులు మరింత వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రాజెక్ట్ నుండి దీపికా పడుకోన్ నిష్క్రమణ. ఒక ఆశ్చర్యకరమైన అప్డేట్లో దీపికా పడుకోన్ ఇకపై సీక్వెల్లో భాగం కాదని తేలింది. షెడ్యూల్ సమస్యలు, పారితోషికం పెంపు డిమాండ్, మరియు సినిమాలో ఆమె పాత్ర తగ్గించడం వంటి కారణాలను చూపుతూ ఆమె నిష్క్రమణను నిర్మాణ సంస్థ ధృవీకరించింది. సీక్వెల్లో ఆమె పాత్ర ఒక అతిథి పాత్రకు, కామియోకు పరిమితం చేయబడినట్లు సమాచారం. సినిమా గురించి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 యాడ్ ఒక విపత్కర భవిష్యత్తు నేపథ్యంలో సాగుతుంది. ఈ కథ తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న సుప్రీం యాస్కిన్ మరియు విష్ణుమూర్తి చివరి అవతారంగా భావించబడే పుట్టబోయే బిడ్డను రక్షించే అతని లక్ష్యం చుట్టూ తిరుగుతుంది. 2024లో విడుదలైన మొదటి భాగంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోన్ మరియు దిశా పటానీ వంటి బలమైన తారాగణం ఉంది. ఈ సీక్వెల్ ఈ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ ప్రపంచాన్ని మరింత విస్తరిస్తుందని భావిస్తున్నారు.